హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో వన్ మోర్ ఎపిసోడ్ ఆన్ మార్కెట్ అప్డేట్. మార్కెట్స్ అయితే ఇప్పుడు 25,000 బిలో ట్రేడ్ అవుతూ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ర్యాలీ చూసాము. సో ఎప్పుడైతే జిఎస్టీ 2.0 డిక్లేర్ చేశారో, జిఎస్టీ రేషనలైజేషన్ వస్తుంది, సో కన్సంప్షన్ పెరుగుతుంది. అలానే బ్రిక్స్ కంట్రీస్ లైక్ చైనా, లైక్ రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా, సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒకరితో ఒకరు ట్రేడింగ్లో హెల్ప్ చేసుకుంటూ యూఎస్ మీద వస్తున్న టారిఫ్స్ని వాళ్ళు కంపీట్ చేయగలుగుతున్నారు. సో దాని మీద కూడా మార్కెట్స్ మీద అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. యూఎస్ టారిఫ్స్ మేబీ 50% ఉండొచ్చు, కానీ బట్ మనకి రష్యా కానీ, చైనా కానీ, ఫ్రాన్స్ కానీ అంతా కూడా హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ చేశారండి. రష్యా ఈజ్ గివింగ్ ఆయిల్ ఫర్ డిస్కౌంట్ ఆఫ్ 5% అండ్ గ్యాస్ని సప్లై చేస్తుంది. అలానే మనం ఏవైతే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా రష్యాకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అలానే చైనా కూడా అన్నీ కూడా నార్మ్స్ అన్నీ కూడా రిలాక్స్ చేశారండి. ఏదైతే కోవిడ్ తర్వాత కొన్ని ట్రావెల్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టామో అవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది. సో అక్కడ కూడా మంచి పాజిటివ్ చైనాతో కూడా మనకు ఉంది. అలానే రష్యా బాగా సపోర్ట్ చేస్తుంది, ఫ్రాన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ పాజిటివిటీ అనేది మనకి కనిపిస్తుంది. సో దానివల్ల మార్కెట్స్ అన్నీ కూడా ఒక 25,000 అబోవ్నే మనకి ఉందండి. ఇప్పుడు కొంచెం మార్కెట్ కన్సాలిడేట్ అనేది అవుతుంది. సో దట్ విల్ బీ బికాజ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అని మనం చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఈ 27th రోజు, సో ఫైనల్గా ట్రంప్ విల్ టేక్ వాట్ కైండ్ ఆఫ్ టేక్ ఆన్ ఇండియన్ టారిఫ్స్ మీద, అంటే ఆయన 50% కంటిన్యూ చేస్తారా, ఏమైనా ఈ పీస్ టాక్స్ ఆల్రెడీ చైనాతో రష్యా అండ్ యుక్రెయిన్తో స్టార్ట్ అయ్యాయో, సో దానివల్ల ఏమైనా తగ్గిస్తారా అనేది మనం చూడాలండి. బట్ ఎనీహౌ మార్కెట్స్ హ్యావ్ బిన్ డిస్కౌంటెడ్ దిస్ 50% టారిఫ్స్ని అయితే డిస్కౌంట్ చేసి ఏ మాత్రం తగ్గించినా అది మార్కెట్స్కి ఇంకా పాజిటివ్గా అవుతుందండి. సో ఈ 2.2 రేషనలైజేషన్ ఈ ఓన్లీ ఇప్పుడు 5%, 18% ఉందండి. ఏదైతే 28%, 12%ని పూర్తిగా స్క్రాప్ చేశారు. చాలా ఐటమ్స్ ఏవైతే ఫుట్వేర్, క్లోదింగ్, ట్రాక్టర్స్ అండ్ ఆటోమొబైల్, ఇవన్నీ కంపెనీస్ అన్నిటికీ కూడా ఏవైతే 18% హైలో ఉన్నాయో అవి కాస్త 5%కి వస్తున్నాయి. అలానే లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్లు కూడా మనకి జిఎస్టీ 18% నుంచి 5 and 0%కి రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయండి. సో దానివల్ల మార్కెట్స్ కూడా మనం 25,250, 25,350కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మార్కెట్స్ విల్ బీ అరౌండ్ బిట్వీన్ 24,800 and 24,250 మధ్య ఉండే అవకాశాలు అయితే నెక్స్ట్ వీక్ మనకి కనిపిస్తున్నాయి. సో వేటికి మనం పాజిటివ్గా ఉండాలి, ఏ సెక్టార్స్, ఏ స్టాక్స్కి మనం పాజిటివ్గా ఉండాలి అంటే లైక్ ఎఫ్ఎంసీజీ, లైక్ డాబర్ కానీ, లైక్ వీ హ్యావ్ హెచ్యుఎల్ అండ్ ఐటీసీ, ఇలాంటివన్నీ మనం ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో మనం ఉండొచ్చు. అలానే హోటల్స్ అండ్ ఇండిగో, లైక్ ఎయిర్లైన్స్, హోటల్స్ లైక్ లెమన్ ట్రీ, ఇలాంటి హోటల్కి సంబంధించిన స్టాక్స్లో మనము ఉండొచ్చు అండి. అలానే వీ హ్యావ్ ఆటోమొబైల్ స్టాక్స్ ఆల్సో. యూ క్యాన్ లుక్ ఫర్ లైక్ హీరో హోండా, ఇలాంటి స్టాక్స్ని, బజాజ్ ఆటో, ఇలాంటివి కూడా మనం తీసుకోవచ్చు. సో వేటికి దూరంగా ఉండాలంటే ఇప్పుడే చెప్పాం కదండి, ఆన్లైన్ గేమింగ్ని కంప్లీట్గా ఇండియాలో బిల్ పాస్ చేసి లోక్సభలో దాన్ని బ్యాన్ చేశారు. సో డెఫినెట్లీ కొన్ని కంపెనీస్ లైక్ నజారా టెక్ అండ్ డెల్టా, ఇలాంటి కొన్ని కంపెనీస్ మనకి స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్లైడ్ అయ్యాయి కూడా. సో వాటికి కొంచెం మనము మేనేజ్ చేసుకోవాలి అండ్ ఎగ్జిట్ అయినా అవ్వాలి. సో వాటికి దూరంగా ఉండాలి. ఆ తర్వాత మనకి సెబీ కూడా ఒక కన్సల్టేషన్ పేపర్ని రిలీజ్ చేయబోతుంది. ట్రేడింగ్ ఇంకా కంట్రోల్ చేయాలి అంటే వీక్లీ ఎక్స్పైరీని ఆపేయాలి. సో ఓన్లీ లాంగ్ డ్యూరేషన్ ఉన్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ని, ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అవుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో దానివల్ల కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ అయిన సిడిఎస్ఎల్, ఏంజల్ వన్, మోతిలాల్ ఓస్వాల్, వీటి వాల్యూమ్స్ మీద అయితే డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ పడుతుందండి. అవి కూడా కొంచెం స్లైడ్ అయ్యాయి. సో వీటిని కొంచెం ఏవి పాజిటివ్గా ఉన్నాయి, స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటూ మీరు పికప్ చేసుకోవాలి. ఏవైతే మంచి స్టాక్స్, వాల్యుబుల్ స్టాక్స్ ఉన్నాయంటే చాలా ఐటీ కంపెనీస్, ఒక 30-40% కూడా కరెక్ట్ అయిన ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో అవన్నీ పిక్ చేసుకుంటున్నారు. కొన్ని ఫార్మా కంపెనీస్ పిక్ చేసుకుంటున్నారు. సో ఇలా మీరు కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మీరు కూడా కొన్ని స్టాక్స్ని ఈ పర్టికులర్ స్టేజ్లో ఏమైనా మీకు ఆపర్చునిటీ వస్తే మీరు బై చేసుకోవచ్చండి. బట్ దెర్ ఆర్ మెనీ అదర్ ఆప్షన్స్ లైక్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో యూ క్యాన్ కంటిన్యూ టు బయింగ్ త్రూ ఎస్ఐపీస్ ద్వారా కూడా మీరు బై చేసుకోవచ్చు. సో ఏది మీకు బెటర్గా ఉంటుంది అంటే, సో ప్లీజ్ డూ కాంటాక్ట్ అస్. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటుందో, పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది కస్టమైజ్డ్గా మనం చేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందండి. సో ఫర్ మోర్ ఐడియాస్ అండ్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ కన్సల్టేషన్ ఏమైనా కావాలి అనుకుంటే మాకు మెసేజ్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ పర్సనల్ ఫైనాన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఐడియాస్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.